ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు బతుకును, కానీ నువ్వు లేవు. అయినా ఇప్పుడేం లేదు, నువ్వు వచ్చావు కాబట్టి మళ్ళీ నా సహోదరుడు మళ్ళీ లేస్తాడు అని చక్కగా చెప్పింది, ఆహ్వానించింది. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించింది, లోపలికి తీసుకొచ్చింది, ఆయన మాకు చేసి ఇచ్చింది, కూర్చోబెట్టింది. వెళ్ళిపోయి ఆ పాటికి ఏదో పనులు చేసుకుంటాము. మరి ఇక్కడ ఆయన పట్టించుకోవాలి. మరి అక్కడ మేరీ మాత్రం వచ్చి ఆయన పాదాల కాడే నీ వల్లే కూర్చోవు. ఆమె ఇంకా ఆయన వదిలిపెట్టలా, ఆమె మేరీ మాత్రం ఆమెని వదిలిపెట్టలా, ఆయన కాడ కూర్చొనే ఉంది. మరి ఈమె అవిశ్వాసమా, ఆయన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఆమె వెళ్ళిపోయి ఆమె పనులు చేసుకుంటా ఉంది. ఆమె అవిశ్వాసమా? ఎవరు ఇద్దరు అవిశ్వాసం? ఎవరంట కూర్చోండి, ఆమె అవిశ్వాసం. ఈ ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆయనకి మంచి చెడ్డ చేసేదానికి. ఆమె హల్లెలూయ. మా బోధకుడు వచ్చాడు, మా సేవకుడు వచ్చాడు, మా కాపరి వచ్చాడు, మా ప్రధాన కాపరి వచ్చాడు, మా ఆత్మీయ తండ్రి వచ్చాడు, మా రక్షకుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయ. భూమికి ఆకాశానికి పట్టజాలని మా గొప్ప దేవుడు ఈ స్థానంలోకి వచ్చాడు. ఆయన కొద్ది క్షణంలో బలిపీఠము దిగి రాకముందు ఆయనకి ఏదో ఒకటి నేను సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఆమె వంట చేస్తా ఉంది, ఆయన వస్త్రాలు ఉతుకుతా ఉంది. ఏమే ఆయన ఎక్కడ కూర్చుంటాడో అక్కడల్లా క్లీన్ గా చేస్తా ఉంది, అన్ని చేస్తూనే ఉంది. మరి అక్కడ వాక్యం వింటా ఉంది. మేరీ మాత్రం వాక్యం వింటూ ఉంది, కానీ అక్కడ ఆమెను మాత్రం రావడం లేదు, అక్కడ హల్లెలూయా మాత్రం రావడం లేదు. ఆమె మౌనంగా కూర్చో ఉంది, కానీ మాత్రం అక్కడ పని చేస్తేనే అక్కడ చేరి ఆమెను అందిస్తున్నది, అక్కడ చేరి హల్లెలూయా అందిస్తున్నావు, అక్కడ చేరి ప్రతి వాక్యానికి సపోర్ట్ ఇస్తూనే ఉన్నది. కానీ ఇవి మాత్రం కూర్చొనే ఉన్నది, ఏమి కదలిక కూడా ఆమెలో లేదు. హల్లెలూయా. ఆమె ఎవరంటే అవిశ్వాసం. వాళ్ళ చరిత్ర అయిపోయింది. ఇప్పుడు నీ చరిత్ర వచ్చింది, ఇప్పుడు నీ సమయం వచ్చింది. ఇప్పుడు వధువు నీతో ఉన్నది, నువ్వు వధువుతో ఉన్నావు. ఎలా ఉంటావు? ఓలాగా అవిశ్వాసంతో ఉంటావా? లేదయ్యా వధువునే నేనుగా చూపిస్తానయ్యా అని అంటావా? ఆమె ఆ వధువుని నేనుగా చూపిస్తానయ్యా అని అంటావా? నేనంటాను ఆ వధువుగా చూపించాలి నీ సంఘం అని. ఈ సంఘంలో నా సంఘం. హల్లెలూయా. ఆ వధువుగా వధువే నువ్వైపోవాలి. వధువు అంటున్నారు అందరూ, వధువు సంఘం అంటున్నారు అందరూ. ఆ వధువు ఎలా ఉండాలంటే నీ వల్లే ఉండాలి. నేను చూస్తే వధువే చూడాలి. వధువు అంటే నిజంగా క్రీస్తు వల్లే ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. అందుకని ఈరోజు మనం ఒక చిన్న వాక్యం వినబోతున్నాం. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఈ వధువుకి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గంలో ఉన్నావంటే నువ్వు నిజంగా వధువు వల్లే కనిపిస్తావు.